सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। పాత్రికేయ మిత్రులకు నమస్కారం। ప్రధానంగా నిన్న హరీష్ రావు గారు పత్రికాముఖంగా మాట్లాడుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి రిజైన్ చేయమని చెప్పి డిమాండ్ చేశారు। నిజంగానే వాళ్ళకి సిగ్గు శరం లజ్జ ఉంటే, ఓ రాజకీయ పార్టీ నాయకులు ఉంటే, రాజకీయ పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు నమ్మితే వాళ్ళు అసలు రాజకీయ జీవితంలోనే ముగించుకుని ముందు ఇంటికి వెళ్ళిపోవాలి। కేవలం తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్తో రాజకీయాలకు వచ్చిన మీరు, మీకు మీ పార్టీకి ఓ సిద్ధాంతం ఆశయం లేదు, కేవలం అధికారమే దాహంగా పనిచేస్తున్న పార్టీగా మీరు ముఖ్యమంత్రి గారిని రిజైన్ చేశారు తప్ప లేదు। ఎమ్మెల్సీ ఎలక్షన్ రిఫరెండం అని ఎవరు చెప్పలేదు। ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది ఓ గ్రూప్ ఆఫ్ పీపుల్ సంబంధించిన ఎలక్షన్, అది యావత్ ప్రజానికి సంబంధించిన ఎలక్షన్ కాదు అది। దాన్ని విడగొట్టుకొని మీరు పోటీ చేయకుండా, భయపడి, క్యాండిడేట్ పెట్టకుండా బీజేపీతో కొమ్ముక్కై డబ్బుల సంచులు టీఆర్ఎస్ నాయకులకు పంచి ఈరోజు ఆ ఎలక్షన్ను వ్యాపారంగా మార్చి బీజేపీలు గెలిస్తే నీవా చెప్పేది మాకు రిజైన్ చేయమని చెప్పి। అసలు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఆశయంతో, ఈ ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో, ఆ ఆశయాలు పూర్తి చేసిన తరుణంలో దాన్ని భరించలేక ఈరోజు మాట్లాడుతూ మాట తప్ప వేరే కావు। హరీష్ రావు, నీకు యాద ఉండాలి, గతంలో 10 ఏళ్ళు పాలిస్తే మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంది, చేసిన పనులేంది? మీరు ప్రజాస్వామ్యాన్ని పూర్తి కూని చేసి ఈ రాష్ట్రంలో రాజకీయాన్ని పూర్తిగా వ్యాపారంగా మార్చి తెలంగాణ ఆశయాలను, సిద్ధాంతం పక్కన పెట్టి ఈ ఆకాంక్షతో, ప్రజల ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో దాన్ని పక్కన పెట్టి దీన్ని ఒక రాజకీయాన్ని వ్యాపార వ్యవస్థగా మార్చి ఆ పార్టీని, ఈ పార్టీని ఇది లేకుండా చేసిన కార్యక్రమం మీరు మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ గురించి మిత్రమా, మీ ద్వారా తెలియజేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కొరకు, ఓట్ల కొరకు పుట్టిన పార్టీ కాదు। మాకు ఎన్నికల ఒక అంశం మాత్రమే, కాంగ్రెస్ పార్టీ ప్రణాళికల్లో ఎన్నికల ఒక అంశం మాత్రమే। ప్రజలకు ఇష్టం ఉంటే ఓట్లు వేస్తారు, అధికారంకి వస్తాం, తనకి ఇష్టం లేకపోతే అధికారం రాం మేము, దాన్ని గట్టిగా నమ్మే వాళ్ళం మేము। మీరు కేవలం అధికారం కొరకే, అధికారం వస్తే లెక్క, రాకపోతే లెక్క। अस्सलाम वालेकुम। मैंने आज एक मीडिया में देखा जनाब उबैदुल्ला कोतवाल साहब, माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन गवर्नमेंट ऑफ तेलंगाना ने हरीश राव साहब के खिलाफ एक बयान दिया कि हरीश राव साहब जो है चीफ मिनिस्टर को रिजाइन करो बोल के बोले, कैसा बोलते, और जो है टीआरएस पार्टी खाली तेलंगाना मूवमेंट की पार्टी है, फला है फला है फला है बोल के बोले। तो मैं कोतवाल साहब को बोलना चाह रहा हूँ कि ये वही हरीश राव साहब है जो तेलंगाना लाने के लिए जिद्दोजहद करके तेलंगाना लाए। तेलंगाना लाने के बाद 10 साल जो है एज हरीश राव साहब जो काम करे, आपके सामने 100 गिना के बताता हूं मैं, आप देख लीजिए हरीश राव साहब की जो काबिलियत है। हरीश राव साहब एक ऐसी शख्सियत है कि वो जो भी डिपार्टमेंट में काम करते हैं, वो डिपार्टमेंट के तहत गरीब आवाम को कई स्कीमात लाते हैं। उन्होंने हेल्थ मिनिस्टर रह के जो है ऐसे कई स्कीमात लाए, जैसे न्यूट्रिशन किट हो या चाहे केसीआर किट हो, ऐसे बहुत सी चीजें जो है हरीश राव साहब, केसीआर साहब की सदारत में हरीश राव साहब ने काम किया। और रही बात आज रेवंत रेड्डी जी को रिजाइन करो बोल के बोलना, हरीश राव साहब जो बोल रहे हैं, हरीश राव साहब से ज्यादा आपके पार्टी में बोल रहे हैं बड़े लोग आके रेवंत रेड्डी को रिजाइन कराना बोल के। वो पहले देखो आप जो है टीआरएस पार्टी जो है वो खाली तेलंगाना मूवमेंट की पार्टी 100% तेलंगाना की आवाम के लिए ही टीआरएस पार्टी है। हम इससे कोई शिकायत हम कभी दिन नहीं है, नहीं बोले हम। 100% बीआरएस पार्टी हमारे तेलंगाना के आवाम के लिए, तेलंगाना की आवाम खुशहाल कैसा रखना बोल के वही काम करने की काम करती है हमारी बीआरएस पार्टी। दूसरी बात,
मैं कोतवाल साहब की बोलना बताना चाह रहा हूं कि टीआरएस पार्टी वाले जो है एमएलसी में नहीं ठहरे, डर गए। और दूसरी बात, पैसों के थैले थैले बांटे। साहब जरा आप एक बार आपके चीफ मिनिस्टर को ऊपर आने याद कर लो ना साहब। आपका चीफ मिनिस्टर पैसों के कट्टों के साथ पकड़े गया था। कभी हरीश राव साहब के हाथ में कोई पैसे देखे क्या? आपका चीफ मिनिस्टर खुद पैसों का गट्टा ले लेके वोट खरीदने जाके नंगे हाथ पकड़े गया। आप दूसरों पे इल्जाम लगाने से पहले अपना गिरेबान झांक लेना, आपकी हुकूमत का, आपके रेवंत रेड्डी जी का। आपके रेवंत रेड्डी जो है इलेक्शन में क्या वादे करे, मुसलमानों के साथ जो वादे करे वो वादों को पूरा कराने का काम करो साहब। 1.5 साल में माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन से एक भी काम नहीं हुआ। और रही बात, बड़े अफसोस की बात है, बड़ा मेरे को शर्मिंदगी हो रही है बात बोलने के लिए कि मैं समझता हूं रमजान के महीने में किसी गरीब का अगर हक मार के कोई काम करते हैं तो वो उसका अल्लाह ताला उसका बदला लेता है, बोलते हैं। ये बराबर मैं बोल रहा हूं कि रमजान के महीने में जो गरीब आवाम को बीआरएस हुकूमत के जानिब से जो गरीब मुस्लिम खवातीन को मिशन सैंक्शन किए गए थे, इलेक्शन कोड आने की वजह से जब नहीं बांटे थे, वो बेनिफिशियरीज के नाम कैंसिल करके अब मिशन उठा के लाके केसीआर साहब की फोटो हटा के आपकी रेवंत रेड्डी की फोटो लगा के बीआरएस पार्टी में जो सैंक्शन मिशन आते वही मिशन आप बांट रहे। वो मिशन आपको रेवंत रेड्डी हाथ लगा के दे रहे। बड़ी शर्मिंदगी की बात है, शर्म की बात है। 16 महीने में जो है एक लाख रुपए नहीं लाया माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन में। यही हरीश राव साहब है एज ए फाइनेंस मिनिस्टर माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन को 270 करोड़ अनाउंस किए लास्ट असेंबली में। आप हिस्ट्री उठा के देख लो आप कि माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन को हरीश राव साहब ने 20 करोड़ रुपए के स्विंग मशीन दिए। यही हरीश राव साहब जो है 270 करोड़ रुपए 100% सब्सिडी लोन्स के लिए सैंक्शन किए, जिससे 120 करोड़ हम बांट चुके थे और बांटने के लिए हमको वक्त नहीं मिला, इलेक्शन कोड आ गया था। तो हरीश राव साहब की जो काबिलियत है वो काबिलियत के सामने आपका रेवंत रेड्डी कुछ भी नहीं है, आपका राहुल गांधी भी कुछ भी नहीं है। खैर आप वक्तिया तौर पर रेवंत रेड्डी की तारीफ कर रहे हैं, कर लो, उससे कोई एतराज नहीं है, क्योंकि अब तो कोई चीज मिलने वाली है नहीं। मुसलमानों को एमएलसी देना था, दिए नहीं। अब कौन सी आस पे कुछ बोलना है रेवंत रेड्डी की तारीफ, झूठी तारीफ मत करो। रमजान का महीना है, झूठी तारीफ मत करो, बल्कि मेरा मशवरा है बस।